మొన్నటి మొన్న ఒకటి 10,000 అప్పు తీసుకున్నా, మళ్ళీ తిరిగి అడుగుతున్నాడే. నా దగ్గర లేక కదా తీసుకున్నాను. ఆ విషయం పక్కన పెట్టరా. నాకు మొన్న పరిచయమైన రోహిణి పరిచయమైన 3 రోజుల వాళ్ళ డైమండ్ రింగ్ అడిగింది. ఎప్పటి నుంచో పరిచయమైన సిమ్ కి కొనివ్వలేదు. అరే ఏం చేద్దాం? బాబా చేద్దాం రా. బాబా చేసి కొంతమంది స్వామీజీలు జనాల్ని మోసం చేసి డబ్బులు తీసుకుంటారు కదా, అలా చేసేసి డబ్బులు సంపాదించవచ్చు. నీకు మోసం చేయడం అలవాటేగా. ఆ మోసం కాదు, డబ్బుల గురించి. అయితే ఖచ్చితంగా బాబు ఇప్పుడు మన స్వామీజీగా మారాలా? స్వామీజీగా మారేసి జనాలు మోసం చేద్దాం. డబ్బులే డబ్బులు. ఇప్పుడు బాబాకి అట్లా పేసాం, మీరు కాస్త డిగ్నిటీగా ఉండాలి. మనం జనాల్ని మోసం చేయాలి. మా బాబా ఎవరు అనుకున్నావు? లాభదారా చిక్కిక్క లాభ లాభ. బాబాకి జై. స్వామి ఆ సీన్లు కండి. మా లాభతారా చిక్కిత్త లాభ లాభ. బాబా వచ్చారు. మీకేమైనా సమస్యలున్నా, ఎవరితో ఏ సమస్యలు ఉన్నా ఏమైనా అడగండి. మన వల్లే పెద్ద సమస్యలు ఉంటాయి కానీ ఆయనకి ఏ సమస్యలు ఉండవు. బాబా గారు, ఈ ఊర్లో ప్రజలందరూ ఈజీగా మిమ్మల్ని నమ్మేస్తారు. ఓకేనా? వాళ్ళని పిలిచేస్తా. నమ్మించి మోసం చేయడమే కదా మన బాధ్యత. అది తప్పకుండా. అమ్మా పిల్ల జల్లా ముస్లిం మొత్తం అందరూ వినండి. ఈ ఊరికి లాభతారా చిక్కిత్త లాభ లాభ. బాబా వచ్చాడు. ఈ అమ్మాయి నెంబర్ తీసుకో సరే. అదృష్టవంతురాల్ని బాబా గారు నా నెంబర్ తీసుకుంటున్నారు. మీ సమస్య ఏమిటమ్మా? ఏం లేదు బాబా, ప్రతి స్కిట్ లోను మీరే లీడ్ తీసుకుంటున్నారు, మాకేం మిగలట్లేదు. అలాంటి ఏ ప్రశ్న పడతా ప్రశ్న అడగకూడదమ్మా. మనం రాసుకున్నవి ప్రిపేర్ అయినవి మాత్రమే అడగండి. సరే స్వామి. నా లవరు ఎప్పుడూ నన్నే చూడాలి అంటే ఏం చెయ్యాలి స్వామి? చప్పట్లు ఒకసారి. చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా స్వామి. దానికంటే ముందు స్వామి నిన్ను ఎవరైనా లవ్ చేయాలి. ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే అడగండి, పర్లేదు. స్వామి నాకు చిన్ని ప్రశ్న. నువ్వు చిన్నదే అడగాలి, పెద్దదంటే నీకు గుర్తుండదుగా. స్వామి నాకు చిన్న ప్రశ్న. కామెడీ స్టాక్స్ లో అందరు కామెడీ బాగా చేయాలంటే ఏం చేయాలి స్వామి? చక్కటి ప్రశ్న అడిగాను నాయన. దానికంటే ముందు నువ్వు కామెడీ చేయాలి. నువ్వు బాగా చేస్తే అందరూ బాగా చేసినట్టే ఉంటుంది నాయన. బాగా చేయాలంటే మీరు స్కోప్ ఇవ్వాలి కదా స్వామి. స్వామి చాలా కోపం ఎక్కువ అనుకుంటా స్వామి. నాకు సమస్య. ఒక్క నిమిషం నాయన. ఊ అంటావా మామ, ఊ అంటావా నానా, అందరు బుద్ధి వంకర బుద్ధి, స్కిట్ రాబోతే అనిల్ గారు కొడతారు గుద్ది గుద్ది. చూసారా నాయన, జీవితం అంటే ఒక మాయ. డైలాగ్ రాకపోయినా కూడా అందరం భలే మేనేజ్ చేసుకుంటున్నాం. చూసారా, అది చాలా గొప్ప విషయం. స్వామి నాకు కొన్ని భయాలు ఉన్నాయి స్వామి. ఏమిటి నాయనది? అంటే స్వామి ఉప్పు తినాలంటే భయం స్వామి, బీపీ వస్తుందేమో. చక్కెర తినాలంటే భయం స్వామి, షుగర్ వస్తుందేమో. కారం తినాలంటే భయం స్వామి, గ్యాస్ వస్తుందేమో అని. ఇవి ఏం తినకపోతే బీపీ డౌన్ అయిపోతుందేమో అని భయం స్వామి. ఒక్క నిమిషం నాయన. స్వామి ఏదో చేస్తున్నారు. ఏం తీశారు స్వామి? ఇది తిన్నాయన. ఇదేంటి స్వామి? ఇది విషయం నాయన. అన్ని భయం నుండి బతకని చచ్చిపో. గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి, మా దైవం అనిల్ రావుపూడి. స్వామి నాదో చిన్న కోరిక స్వామి. ఏమిటమ్మా? హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? చాలా చక్కటి ప్రశ్న. అవును స్వామి. దానికంటే ముందు నువ్వు 2 గేదెలు కొనుక్కోవాలి. గేదెలు? ఆ గేదెలు కొనుక్కొని వాటి దగ్గర నుంచి చిక్కటి పాలు పితకాలి. పితికాను స్వామి. పితికిన తర్వాత ఆ పాలని అర్ధరాత్రి ఇంతే ఇంత తోడు తీసుకుని దాంట్లో వెయ్యాలి. పొద్దుయ్యేసరికి నీలాగా గడ్డ పెరిగవుతుంది. ఇంత గడ్డ పెరిగవుద్ది. ఆ గడ్డ పెరుగుని తీసుకొని అలా మార్కెట్ లోకి వెళ్ళి ఆ గడ్డ పెరుగు అమ్ము నాయన. అమ్మిన తర్వాత నీకు బోలు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత అదే మార్కెట్ లో ఒక పెద్ద అద్దం కొనుక్కొని ఆయన. ఆ అద్దం కొనుక్కొని ఆ అద్దంలో నీ మొహం చూసిన తర్వాత ఈ ప్రశ్న అన్నాడు. అలాగే స్వామి, ఎంత చక్కగా సమాధానం చెప్పారు. చాలా బాగా చెప్తానమ్మా, మణికొండలో ఉంటాను నేను. అరే చెప్పాలి. నాకు ఈ స్వామీజీ పైన ఎందుకో డౌట్ వస్తుందిరా. ఏమనరా? ఫేక్ సామియా నిజం సామియా? ఒక పని చేద్దాం, నాకు దయ్యం పట్టినని చెప్పు, చూద్దాం ఎట్లా రియాక్ట్. స్టార్ట్ చేయను. ఒక్కసారి చేతులు పట్టుకోండి. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి. ఒక్కసారి అర్జెంట్ గా ఫోన్ ఇవ్వండి.
ఏం చూపించారు స్వామి? యాదమ్మ రాజు స్కిట్లు చూపించాను. ఉత్తరం ఉప్పు మీద ఉంది, ఆలిగారి కన్ను సీముకు మీద ఉంది. ఉత్తరం ఉప్పు మీద ఉంది, ఆలిగారి కన్ను సీముకు మీద ఉంది. మన స్కిట్ ఏమో అంతంతే ఉంది. స్వామి ఆకతాయిలు నా వెంట పడకుండా ఏం చేయాలి స్వామి? చాలా చక్కటి ప్రశ్న. చెప్పండి స్వామి. ముందుగా ఒక బ్యాగ్ లో ఒక చిన్న వాటర్ బాటిల్ వేసుకున్నాను స్వామి. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఆకతాయిలు నీ వెంట పడతారో ఆ క్షణం ఆ వాటర్ బాటిల్ బయటికి తీసి ఒక్కసారి నీ ముఖం కడుక్కో అమ్మా. ఆ ఆకతాయిలు అటే వెళ్ళిపోతారు. ఇప్పుడు మిమ్మల్ని నేను నమ్మాలి కదా? నేను నమ్మాలంటే దయ్యంతో మాట్లాడించాను, నమ్ముతా. చాలా చక్కటి ప్రశ్న అడిగా ఉన్నాయి, అందుకే అడిగా. దయ్యంతో మాట్లాడించాను. సిమ్ముకి గారు మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసావా నా దయ్యంతో ఎలా మాట్లాడించాను? స్వామి నాకు వరం కావాలి స్వామి. ఏంటి నాన్న? నాకు వరం కావాలి. చాలా చక్కటి ప్రశ్న. ఇప్పటికే ఆయనకు 4 వారాలు ఇచ్చారు, మళ్ళీ ఇంకో వారం కావంట. ఏం పీకుదామని? స్వామి ఈడొకడు ఇగో మీ మహిమ చూపించాలి స్వామి, మీరు ఇట్లయితే కాదు. నా మహిమ చూపించారు అంతే కదా. ఆయన నేను లుంగిపైకి అనుకుంటున్నాను. స్వామి ఇగో నాకు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, నాకు వీళ్ళందరూ ఇద్దరు కనపడదు, అప్పుడు నేను నమ్ముతా. అందుకో నాయన. ఎరగడ మార్కెట్లో దొరుకుతాయి. స్వామి గ్యాస్ ఉందా దాంట్లో? సోడా కలిపి నాయన ఈ అమృతం తాగు. స్వామి నాకన్నీ 2 కనిపిస్తాను. స్వామి వాడికి 2 కనిపిస్తున్నాయి అంటే ఏ మ్యాజిక్ చేశారు స్వామి? ఏ మ్యాజిక్ చేయలేదు, నైట్ మిగిలిపోయిన మందు తెచ్చిన. నిజంగానే సీరియస్ గా అడుగుతున్నా, మన కామెడీ బాగుండాలంటే ఏం చేయాలి స్వామి? అది కాదమ్మా. ఒకే ఒక విషయం చెప్తానమ్మా. చెప్పండి స్వామి. మీరందరూ ఎంత కష్టపడ్డా అవినాష్ అంతా గొప్ప కమెడియన్స్ అవ్వలేరమ్మా. హైట్ లో ప్రభాస్, కామెడీలో అవినాష్, ఇవి ఫిక్స్. మా పిల్లం నిద్రలో ఎవరెవరినో కలవరిస్తుంది స్వామి. మీ భార్య ఎవరినైతే కలవరిస్తుందో అదే పేరు పెట్టుకుని ఆయన పని అయిపోతుంది. ఇంతకీ ఎవరి పేరు కలవరిస్తుంది? ఆలి. ఆలి నువ్వు ఉండవా కాలి? స్వామి మాకు 2 కనబడాలి స్వామి. 2 కనబడాలి. నీకు 2 కాదమ్మా, 4 కనబడతాయి. అరే తీసుకో, సామాన్లు తీసుకొని. అందరూ పడిపోయారు. అందరు పడిపోయారు. దగ్గర తీసుకొని డబ్బు తీసుకో.